విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే తమకు విశాఖ ఉక్కు యాజమాన్యం భవిష్యత్తు లేకుండా చేస్తోందని విశాఖ విమల విద్యాలయం ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. పాఠశాల యాజమాన్యం జీతాల్లో కోత విధించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. అర్జాంతరంగా విధుల నుంచి తొలగించే ప్రయత్నం చేయడం ఉక్కు యాజమాన్యానికి సమంజసం కాదని పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటున్న ఉపాధ్యాయులతో మా ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్న అన్ని స్కూల్స్ అయితే ఓపెనింగ్ చేయడం జరిగింది. ఒక్క విశాఖ ఉక్కులో ఉన్నటువంటి విశాఖ విమల్ విద్యాలయం మటుకి కొంత ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులు ఈ రోజు నుంచి మీకు స్కూల్ లేదంటూ కూడా యాజమాన్యం చెప్పిందంటూ కొన్ని ఆరోపణలతో విద్యార్థులంతా బయట ఉండి ఆందోళన, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు కూడా బయట కొంత నిరసన వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఒక్కసారిగా స్టేట్ వైడ్ మొత్తం కూడా వార్తలోకి ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈరోజు విద్యార్థులు మటుకి లోపలికి పంపించారు. స్కూల్ యథావిధిగా కొనసాగుతుంది. కానీ విద్యార్థులకి ఉపాధ్యాయులు ఎవరైతే విద్యను అభ్యసించే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డున పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు వీళ్ళు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటో వాళ్ళ మాటల్లోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా నిన్నటి వరకు ఈ యొక్క విద్యాలయం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వార్తలోకి రచ్చ అయితే జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉపాధ్యాయులు రోడ్డుకి ఎక్కినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మీరెందుకు ఆందోళన చేపడుతున్నారు? సార్, ఈ 40 సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయినటువంటి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఎన్ని సమస్యలు ఉన్నాడా ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదండి. ఇంతవరకు కూడా మాకు గత 10 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి ఎటువంటి డిఏలు కానీ హెచ్ఆర్ఏలు కానీ ఇవ్వకపోయినప్పటికీ కూడా మేము రోడ్డు మీదకి రాలేదండి. కేవలం మొన్న 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు మీరు సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ మీటింగ్ ఏర్పాటు చేసి మీకు ఎంఓయూ రద్దు అయిపోయింది, స్టీల్ ప్లాంట్ ఎయిడ్ కొనసాగించదట, మీకు ఇక నుంచి ఏదైతే ఫీజులు నామమాత్రంగా కలెక్ట్ చేస్తున్నామో ఆ ఫీజులు వసూలు చేసి ఆ ఫీజుల డబ్బులతోనే మీ శాలరీస్ తీసుకోవాలని యాజమాన్యం వారు చెప్పారు అని చెప్పేసి చెప్పారండి. దానికి మమ్మల్ని సలహాలు అడిగారు, దాన్ని ఏం చేద్దామని చెప్పేసి. సలహాలు ఇచ్చే పరిస్థితుల్లో మేము లేవండి. మేము ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాం. మాకు ఏదైతే మీరు ఎస్యూరెన్స్ ఇచ్చారో, మమ్మల్ని అపాయింట్ చేసేటప్పుడు ఆర్ఐఎన్ఎల్తో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకొని మాకు ఏదైతే ఎస్యూరెన్స్ ఇచ్చారో అదే ఎస్యూరెన్స్ మేము ఇప్పుడు అడుగుతున్నాం. రిటైర్ అయినంత వరకు స్టేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మా జీతభత్యాలు ఇస్తానన్నారు కాబట్టి దాన్నే కొనసాగించాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేశామండి. ఆ తర్వాత మరుసటి రోజు నిన్న సాయంత్రం అండి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అని చెప్పి యాజమాన్యం ఒక లెటర్ ఇష్యూ చేసిందండి. ఏంటంటే ఇష్యూ చేసింది, బిల్డింగ్ అయితే మాత్రం 2 ఇయర్స్కి ఇస్తాము, ఫ్రీ బిల్డింగ్ని వాడుకోండి, ఫీజులు కలెక్ట్ చేసుకొని రన్ చేసుకోండి అని చెప్పేసి స్కూల్ ఓపెన్ చేయండి అని చెప్పేసి డిఈఓకి లెటర్ పంపించిందండి. అందువల్ల ఎంఈఓ గారు డిఈఓ గారు స్కూల్ ఓపెన్ చేయకపోతే అక్కడ వాళ్ళకి పైన గవర్నమెంట్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రెజర్ వస్తుందనే ఉద్దేశంతో స్కూల్ ఓపెన్ చేశారండి. అంటే ఇక్కడ పేరెంట్స్ని, పిల్లల్ని, ఉపాధ్యాయుల్ని డివైడ్ చేశారు. పిల్లలు లోనికి వెళ్ళిపోతే చాలు అనుకున్నారు. లేకపోతే ఈరోజు టౌన్షిప్ ఎలా ఉంటుందంటే ఒక ముట్టడిలాగా అయిపోయిందండి. మేడం, మీరు చెప్పండి మేడం, ప్రధానంగా ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఉపాధ్యాయులు బోధించాల్సినటువంటి ఆ ప్లేస్లో వేరే కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఉపాధ్యాయులు బయట ఉంటే విద్యార్థులు లోపల ఉన్నారు. సో 30 ఏళ్ళ నుంచి మీరంతా కూడా సర్వీస్ చేస్తున్నారు. అసలు ఇది ఇప్పుడు ఈరోజు మీరు ఇలా బయట నిలబడి ఈ రకమైన నిరసన తెలపడానికి ప్రధాన కారణం ఏంటి మేడం? నమస్తే అండి. నేను ఈ స్కూల్లో 34 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నానండి. ప్రతి సంవత్సరం అంటే 2014 వరకు మాకు స్టేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అన్నీ ఇవ్వడం జరిగిందండి. 2014 నుంచి మాకు అన్ని విధాలైనటువంటి కోతలు విధించడం జరిగింది. మాకు హెచ్ఆర్ఏ కానివ్వండి, పిఆర్సీ కానివ్వండి, డిఏలు కానివ్వండి, ప్రతిదీ కూడా కోత పెడుతూనే వచ్చారు. కానీ ఏ రోజు కూడా మేము వాళ్ళని అడగలేదు. ఎందుకంటే ఇది ఒక మిషనరీ స్కూలు, స్టీల్ ప్లాంట్ స్కూలు, మనకి ఇస్తుందిలే, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పాటు మనకు తీరుస్తారులే అనే ఉద్దేశంతో మేము 10 ఏళ్ల బట్టి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, అన్ని విషయాల్లో అప్పుడప్పుడు అడుగుతున్నప్పటికీ లేదు మీకు అన్నీ సమకూరుస్తా, ఏం బాధపడక్కర్లేదు అని చెప్పి మాకు భరోసా ఇవ్వడంతో మేము ఎన్నేళ్ళండి పనిచేస్తూనే ఉన్నాం. తీసుకుంటున్నటువంటి మాకు ఈ క్షణాన్న సుమారుగా మేమందరం కూడా రిటైర్మెంట్కి వితిన్ 1 or 2 ఇయర్స్లో మేము రిటైర్ అవ్వబోతున్నాం. ఆ రిటైర్మెంట్లోని ఇప్పుడు వచ్చేసి మీకు 15,000 ఇస్తాము, 20,000 ఇస్తామని బేరాలు ఆడుతుంటే ఏంటి మా పరిస్థితి?
అదొక మెయిన్ అండి. నెక్స్ట్ ఇంకేంటంటే ఈరోజు నిన్నటి నుంచి మేము ఆందోళన చేపట్టాము. నిన్న చాలా యూనియన్స్ వచ్చారు, మీడియా వాళ్ళు కూడా వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, అందరూ వచ్చారు, చక్కగా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే చూడొచ్చు, మొత్తానికి ఏదైతే విద్యార్థులైతే విద్య అభ్యసించడానికి లోపలికైతే పంపించడం జరిగింది. విద్యని నేర్పేటువంటి గురువుల విషయంలో మట్టుకి స్టీల్ ప్లాంట్ జీతాలు కొంత నిలుపుదల చేస్తామంటూ అయితే ఇచ్చేటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంతవరకు స్టూడెంట్స్ మీద భారం వేసుకొని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్పారంటూ కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి వీళ్ళకి ఇస్తానటువంటి జీతాలు గతంలో స్టీల్ ప్లాంట్ నుంచి ఏ రకంగా అయితే వచ్చాయో అదే రకంగా ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా మేము ఆందోళన చేపడతామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కెమెరామ్యాన్ గణేష్తో కన్నబాబు, విశాఖపట్నం ఉక్కునగరం నుంచి. బులెటిన్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరు ప్రాణం.